ఈ వీడియోలో ఫోన్పే గూగుల్ పే ద్వారా మన యొక్క కరెంట్ బిల్స్ని ఈజీగా ఏ విధంగా కట్టవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా మన కరెంట్ బిల్స్ను కట్టవచ్చు. స్టార్టింగ్లో గూగుల్ పేలో ఇచ్చారు, తర్వాత మరలా రీసెంట్గా తీసేశారు. మరలా ఇప్పుడు ఈ గూగుల్ పే ఫోన్పే నుంచి కూడా కరెంట్ బిల్స్ను మరలా కట్టవచ్చు, నో ప్రాబ్లం. ముందుగా గూగుల్ పేలో ఏ విధంగా కట్టాలని చూద్దాం, నెక్స్ట్ ఫోన్పేలో ఏ విధంగా ఈ బిల్స్ని కట్టాలని చూద్దాం. గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పే బిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత క్రిందకు వస్తే ఇక్కడ పేమెంట్ కేటగిరీస్లో ఎలక్ట్రిసిటీ అని ఉంది కదా, దీనిని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ సజెస్టెడ్ అని చెప్పేసి ఏపీ వారికి ఇక్కడ మనకి 3 రీజియన్స్ చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ సజెషన్లో కనిపించకపోతే ఇక్కడ అన్ని స్టేట్స్కి సంబంధించి ఆ ఎలక్ట్రిసిటీ బిల్లును సంబంధించి ఆ సప్లయర్స్ యొక్క లింక్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అంటే అన్ని స్టేట్స్కి సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తాయి. దీనిలో ఈజీగా సెర్చ్ చేయడానికి పైన సెర్చ్ సప్లయర్స్ అని చెప్పి ఉంది కదా, ఈ సెర్చ్ మీద క్లిక్ చేయండి. దీంట్లో ఏపీ వారు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇక్కడ ఏపీకి సంబంధించి 3 రకాల ఈ సప్లయర్స్ బిల్లర్స్ ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఏపీసీపీడీసీఎల్. ఈ ఏపీసీపీడీసీఎల్లో పాత కృష్ణా డిస్టిక్, అదేవిధంగా గుంటూరు, ప్రకాశం, ఈ 3 జిల్లాల వారు. ఇప్పుడు నేను చెప్పేది ఓల్డ్ జిల్లాల ప్రకారం అన్నమాట. ఓల్డ్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా వారు ఈ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ దీని ద్వారా బిల్ పే చేయాలి. అదే ఏపీఈపీడీసీఎల్ ఇది వచ్చేసరికి పాత ఈస్ట్ వెస్ట్, అదేవిధంగా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల వారు ఏపీఈపీడీసీఎల్ ఈ లింక్ ద్వారా బిల్లుని పే చేయాలి. అదే ఏపీఎస్పీడీసీఎల్ వచ్చేసరికి పాత చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు ఈ జిల్లాల వారు ఈ ఏపీఎస్పీడీసీఎల్ ఈ విధంగా ఏ రీజియన్ సంబంధించి వారు బిల్లుని పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ వారు వచ్చేసరికి పైన తెలంగాణ అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు వస్తుంది అనమాట, నార్థన్ పవర్, సదరన్ పవర్. ఈ విధంగా తెలంగాణ వారు కూడా ఈ గూగుల్ పే ద్వారా ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ని ఈజీగా పే చేయవచ్చు. మొత్తం మీద ఈ బిల్లర్స్లో మన యొక్క రీజియన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిల్ పే చేయడానికి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ మనకి వస్తుంది. ఈ లింక్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క సర్వీస్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నిక్ నేమ్ వద్ద మన ఇష్టం వచ్చిన పేరు ఇవ్వచ్చు అనమాట, నో ప్రాబ్లం. మనకి గుర్తుండే విధంగా ఏ పేరైనా ఇవ్వచ్చు. ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా లింక్ అని వస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా లింక్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ బిల్లు ఏదైనా కట్టాల్సి వస్తే ఇక్కడ మనకి ఆ బిల్ అమౌంట్ని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఆ బిల్ మీద ట్యాప్ చేసేసి మనం ఈజీగా ఈ గూగుల్ పేలో పేమెంట్ అనేది చేయవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకి రిఫ్రెష్ కూడా ఉంటుంది. ఈ రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తే బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా లేదో కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. బిల్ పెండింగ్ లేకపోతే మనకి ఎంటీగా చూపిస్తుంది. ఆల్రెడీ బిల్ కట్టేసి ఉంటే ఈ విధంగా కట్టిన బిల్స్ని ఈ విధంగా మనకు చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా పే బిల్స్లో ఎలక్ట్రిసిటీలోకి వచ్చేసేసి ఇక్కడ మనం మన యొక్క బిల్లుని లింక్ చేసుకొని ఈజీగా బిల్లుని పే చేయవచ్చు. అన్ని స్టేట్స్ వారు ఈ విధంగా ఈజీగా కరెంట్ బిల్లుని కట్టవచ్చు. నెక్స్ట్ ఫోన్పేలో ఏ విధంగా బిల్లుని కట్టాలని చూద్దాం. ముందుగా మనం ఫోన్పే యాప్ని ఓపెన్ చేయాలి. ఫోన్పే యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ అండ్ పే బిల్స్ ఉన్నాయి కదా, దీంట్లో వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే దీంట్లో యూటిలిటీస్లో ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీ మీద క్లిక్ చేయాలి. ఈ ఎలక్ట్రిసిటీలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇందాక 3 చెప్పా కదా, 3 రీజియన్స్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అదేవిధంగా ఆల్ బిల్లర్స్లో అన్ని స్టేట్స్కి సంబంధించి ఇక్కడ మనకి బిల్లర్స్ పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. తెలంగాణ వారికి వచ్చేసరికి సెర్చ్ చేయడానికి ఇక్కడ పైన తెలంగాణ అని చెప్పి సెర్చ్ చేస్తే ఆ తెలంగాణ బిల్లర్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తారు. కాబట్టి ఈ విధంగా ముందుగా మనం బిల్లర్ని ఐడెంటిఫై చేసి మనం ఏ రీజియన్కి సంబంధించిన వారమో దానిని సెలెక్ట్ చేసేసి ఇక్కడ సర్వీస్ నెంబర్ ఇచ్చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా మామూలే. నెక్స్ట్ ఎంత బిల్ ఉందనేది మనకి ఆటోమేటిక్గా మనకి చూపిస్తుంది. పెండింగ్ ఉంటే చూపిస్తుంది, పెండింగ్ లేకపోతే ఏమి పెండింగ్ లేదని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేసి మనం పేమెంట్ని ఈ ఫోన్పేలో మనం చేయాల్సి ఉంటుంది.